నమస్కారం మిత్రులారా, నేను మీ అశోక్ కుమార్. ఈరోజు మనము చర్చించబోయే అంశము వ్యాపార విజయము సంకల్పం నుండి సిద్ధి వరకు. యువత కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా సొంతంగా ఎదగాలని, ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాలని కలలు కంటుంది. కానీ వ్యాపారంలో పెట్టుబడి కంటే ముఖ్యము మనోబలం. వ్యాపారంలో తక్కువ సమయంలో ఎలా స్థిరపడాలి, మన ఆలోచనలు వ్యాపార వృద్ధిని ఎలా శాసిస్తాయి అనే విషయాలను ఈరోజు మనం చర్చించుకుందాం. వ్యాపార మూలాలు. నేను దీంట్లో ఒక వృక్షాన్ని ఉదాహరణగా తీసుకున్నాము. అంటే వృక్ష సిద్ధాంతం అనుకోండి. ఒక వ్యాపారాన్ని మనము ఒక వృక్షంతో పోల్చుదాం. పైన కనిపించే లాభాలు, బ్రాంచ్లు, కీర్తి అనేవి పండ్లు. కానీ ఆ పండ్లు రావాలంటే భూమి లోపల ఉన్న వేర్లకు మనం పోషణ ఇవ్వాలి. వ్యాపారంలో వేర్లు అంటే ఏంటి? ఒకటి, నిజాయితీ. కస్టమర్ నమ్మకమే మీ వ్యాపారానికి లభించే కాల్షియం. మనము వేర్లలో ఎన్పిసి అని ఎరువులు వేస్తాం కదా, కాల్షియం. మొక్క నాటగానే పండ్లు రాదు, దానికి సమయం పడుతుంది. వేర్ల దగ్గర సోడియం, పొటాషియం వేసినట్లుగా మీ వ్యాపారంలో కొత్త టెక్నాలజీని, మార్కెట్ నాలెడ్జిని నిరంతరం పంపాలి. అప్పుడే పైన కొమ్మల్లో లాభాలనే పండ్లు కనిపిస్తాయి. బిజినెస్ స్ట్రాటజీ అండ్ స్మార్ట్ వర్క్. కేవలం ఆలోచన ఉంటే సరిపోదు, ఆచరణలో స్మార్ట్ గా ఉండాలి. మార్కెట్ గ్యాప్. జనం ఏం కోరుకుంటున్నారో గమనించండి. సమస్యకు పరిష్కారం చూపించడమే నిజమైన వ్యాపారం. మీ వ్యాపార రంగానికి చెందిన పెద్దలతో పరిచయాలు పెంచుకోండి. అనవసరపు ఖర్చులు. ప్రారంభంలో విలాసాల కోసం వ్యాపార పెట్టుబడిని వాడకండి. అంటే నీడ్స్ వర్సెస్ వాంట్ మధ్య కొంచెం తేడా ఉంది, ఆ తేడాను గమనించండి. మేనిఫెస్టోను, దీంట్లో ఒక సీక్రెట్ కోడ్ మేనిఫెస్టేషన్ ఉంది, ఒక సీక్రెట్ కోడ్ కూడా ఉంది. ఇప్పుడు అసలైన రహస్యం ఏంటంటే, వ్యాపారంలో ఎత్తుపల్లాలు సహజం. ఆ సమయంలో మిమ్మల్ని నిలబెట్టేది మీ అఫర్మేషన్. మీ వ్యాపారంలో అద్భుతంగా సాగుతున్నట్లు, కస్టమర్లు మీ వద్దకు క్యూ కడుతున్నట్లు ప్రతిరోజు విజువలైజ్ చేయండి. అంటే ఒక సినిమాని చూసినట్టుగా దాన్ని భావించుకొని మీరు ఆ ఊహల్లో సినిమాని చూడండి. మీ ఆలోచన అక్కడ శక్తిగా మారి మేనిఫెస్ట్ అవుతుంది. ఇది ప్రాక్టీస్ చేయాలి, మీ డైరీలో రాయాలి. ఎలా అంటే దానికి ఒక విధానం. ఐ ఆమ్ సూపర్ ఫార్చునేట్ 199 అని రాయండి. ఉదయం 7 సార్లు, మధ్యాహ్నం 7 సార్లు, రాత్రి 7 సార్లు. సంకల్పము, స్థిరత్వము, కృతజ్ఞత. ఈ 3 రెస్పెక్టివ్లీ. ఇలాగా ఈ 3 వస్తాయి. మూడు సమయాల్లో. సానుకూల ప్రకంపనలను, అంటే పాజిటివ్ వైబ్రేషన్ ని ఈ కోడ్ సృష్టిస్తుంది. ఇది మీ అదృష్టాన్ని మేల్కొల్పి కొత్త అవకాశాలను మీ వద్దకు చేరుస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఇక మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, వ్యాపారం అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు, సమాజానికి విలువను అందించడం. మీ ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటే మీ వ్యాపారం అంత ఎత్తుగా ఎదుగుతుంది. సానుకూలతతో అడుగు వేయండి, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. మీరు బాగుండాలి, మీ వ్యాపారం ద్వారా 10 మందికి మేలు జరగాలి. థ్యాంక్ యూ.